రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీలోని జీపీ ఫుడ్స్ కంపెనీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎక్స్పైరీ మసాలాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 1,20,000 విలువ చేసే మసాలాలను సీజ్ చేశారు. కంపెనీని సీజ్ చేసి నిర్వాహకుడు దశరథ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీలో జీపీ ఫుడ్స్ కంపెనీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎక్స్పైరీ మసాలాలతో తినుబండారాలు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 1,20,000 విలువ చేసే మసాలాలను సీజ్ చేశారు. కంపెనీని సీజ్ చేసి నిర్వాహకుడు దశరథ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే ఇష్యూపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, అవుట్ డేటెడ్ ఐటమ్స్ తో ఫుడ్ తయారీపై డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, కుత్బుల్లాపూర్లోని సూరారంలో ఉన్నటువంటి లక్ష్మీనగర్లో స్పెషల్ ఆపరేషన్ టీంతో పాటుగాను ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక పరిశ్రమల్లో మసాలాలకు సంబంధించి తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అందులో పూర్తిగా డేట్ ఎక్స్పైరీకి సంబంధించినటువంటి పూర్తి అయినాయి. డేట్ ఎక్స్పైరీ అయినా కూడా ఈ మసాలాలకు సంబంధించినటువంటి వాటిల్లో నాణ్యతకు సంబంధించినటువంటి ప్రమాణాలను పాటించకపోవడంతో స్పెషల్ ఆపరేషన్ టీం దాడులు కొనసాగించారు. ఈ దాడులు చేసినటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా పరిశ్రమలో ఏవైతే మసాలాకు సంబంధించిన దినుసులు వాడుతున్నారో అవన్నీ కూడా పూర్తిగా డేట్ ఎక్స్పైర్ అయిపోయాయి, నాణ్యత లోపించాయి, చాలా వరకు బూజు పట్టి చాలా వరకు అపరిశుభ్రతమైనటువంటి వాతావరణంలోనే ఈ మసాలాకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ను తయారు చేస్తున్నారని కూడా ఇటు ఎస్ఓటీ పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించినటువంటి క్రమంలోనే సుమారుగా 20 లక్షల రూపాయల మేరకు కూడా ఈ మసాలా దినుసులను కూడా స్పెషల్ ఆపరేషన్ టీంతో పాటుగాను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జీపీ ఫుడ్ సంబంధించినటువంటి కంపెనీ పేరుతోటి కూడా వివిధ అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగాను అదేవిధంగా హైదరాబాద్లో పలు ప్రాంతాలలో దాన్ని సప్లై చేస్తున్నారు. అంటే ఈ తినుబండారాలకు సంబంధించినటువంటి వాటిలలో ఏదైతే ఈ మసాలా దినుసులు ఉపయోగించినట్టయితే చాలా వరకు ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా ఫుడ్ సేఫ్టీతో పాటుగాను హెల్త్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు కూడా దానికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలను కూడా పూర్తిగా గుర్తించడం జరిగింది. ఇందులో చాలా వరకు నాణ్యత ప్రమాణాలను అన్నింటినీ కూడా గాలి కొదిలేశారు. అంతేకాకుండా ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా చాలా వరకు మార్కెట్లోకి వచ్చి విచ్చలవిడిగా చాలా వరకు ఏవైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఈ జీపీ ఫుడ్ సంబంధించినటువంటి మసాలా దినుసులు వాడినట్లయితే చాలా వరకు అనారోగ్యాల పాలవుతున్నారంటూ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఇందులో ఉన్నటువంటి అధికారులు చూసినట్టయితే మొత్తం రకరకాలకు సంబంధించినటువంటి అంటే మసాలా దినుసులకు సంబంధించినటువంటి వాటిలలో ఏవైతే గూడ్స్ సంబంధించిన వాటిలో మసాలా దినుసులో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా చాలా వరకు కాలం చెల్లిపోయాయి. వాటికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు కావచ్చు, లేబుల్కి సంబంధించిన వ్యవహారాలను అన్నింటినీ కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు నిర్వహించినటువంటి క్రమంలో మొత్తానికి ఇలా ఏళ్ల పాటుగా ఈ జీపీ ఫుడ్ సంబంధించిన మసాలా దినుసులన్నీ కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటు గ్రామీణ ప్రాంతాలతో పాటుగాను హైదరాబాదు నగర శివారు ప్రాంతాలలో వీటిని సప్లై చేస్తూ పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారనేది కూడా గుర్తించడం జరిగింది. ఇక ఇలాంటి వాటిపైన కూడా స్పెషల్ ఆపరేషన్ టీం వరుసగా దాడులు నిర్వహిస్తుంది. ఒక మసాలా దినుసు సంబంధించిన వస్తువులే కాదు, రకరకాల సంబంధించినటువంటి ఆయిల్కి సంబంధించిన ప్రోడక్ట్లు కావచ్చు, గతంలో చూసినట్టయితే కూడా పప్పు దినుసులు, పాలు ఇలాంటి రకరకాల నిత్యావసరం సంబంధించినటువంటి వస్తువుల పైన కూడా చాలా వరకు కల్తీమయమైపోతున్నాయని కూడా ఇప్పటికే ఓవైపున స్పెషల్ ఆపరేషన్ టీం ప్రత్యేకంగా వరుసగా దాడులు నిర్వహించినటువంటి క్రమంలోనే ఈసారి మనకు ఈ మసాలాకు సంబంధించిన దినుసులలో కూడా పూర్తిగా నాణ్యత లోపాలు, అదేవిధంగా బూజు పట్టి ఉండడము, అంతేకాకుండా ఈ మసాలా దినుసులు ఉపయోగించేటువంటి లవంగాలు, ఇలాచీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ధనియాలకు సంబంధించినటువంటి మొత్తం కాలం చెల్లిపోయాయి. డేట్ ఎక్స్పైరీ అయిన వస్తువులతోటి కూడా ఇవన్నిటిని మిక్స్ చేసి చాలా వరకు వాటన్నిటిని కూడా కవర్ ప్యాకింగ్ చేసి ఆ తర్వాత లేబుళ్ళు కొత్త లేబుళ్ళు డేట్కి సంబంధించి వేసి దీన్ని మార్కెట్లోకి అమ్మకాలు విచ్చలవిడిగా చేస్తున్నారు. కానీ వీటిని ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా అనారోగ్యాల పాలవుతారంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ హెల్త్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ గుర్తించారు. ఈ క్రమంలో జీపీ ఫుడ్ సంబంధించినటువంటి కంపెనీని సీజ్ చేసి 20 లక్షల రూపాయల మేరకు ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా వాటిని స్వాధీనం చేసుకున్నారు. యజమానులను కూడా అదుపులోకి తీసుకొని వారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చంద్రిక.
రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.